హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే సూప్ చేయాలనుకుంటున్నాను. అవి ఏమేమి సూప్ అంటే ఇదిగోండి, ఏమేమి కలుపుతున్నాను అంటే ఇదిగోండి, పచ్చి బఠానీ, అలాగే క్యారెట్, అలాగే జింజరు అండ్ గార్లిక్ రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకుని బాండీలో నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళల్లో ఈ బఠానీ, అలాగే క్యారెట్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలును, అల్లం ముక్కలు కూడా, అవన్నీ కలిపి చక్కగా బాయిల్ అయిపోవాలి. బాగా మెత్తగా అయిపోయేటట్టు ఉడికినిచ్చుకోవాలి. వాటర్ అంతా పారిపోయకూడదు. వాటర్లోనే మనం మిక్స్ చేసుకుందాం. మనం తర్వాత ఇవి బాగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయ్యాక చూసుకుందాం. పొయ్యి వెలిగించుకుంటున్నాను. బాయిల్ అయ్యేదాకా బాగా మరిగించుకోవాలి. అలాగే దానికి కావాల్సింది ఇదిగోండి, ఇందులో కార్న్స్, అలాగే క్యారెట్ ఉంది. దీంట్లో కూడా ఈ పౌడర్ని కలుపుకోవాలి. నెక్స్ట్ చూపిస్తాను, అది ఉడికిన తర్వాత మనం. చూడండి ఫ్రెండ్స్, సూప్ మరుగుతూ ఉండగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పెప్పర్ వేసుకోండి. మొత్తం ఇప్పుడు పౌడర్ ఉంది కదా, ప్యాకెట్ పౌడర్, ఆ పౌడర్ని మనం కొంచెం వాటర్లో కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత మనం ఇదిగోండి చిన్న గిన్నెలో వాటర్ తీసుకుందాం. ఈ ప్యాకెట్లు మార్కెట్లో దొరుకుతాయి, అలాగే మామూలు షాపుల్లోనే దొరుకుతాయి. ఇప్పుడు 2 ప్యాకెట్స్ కలుపుతున్నాను. 1 ప్యాకెట్ కాదు, కొంచెం వాటర్లో 2 ప్యాకెట్స్ కలుపుకోవాలి. ఈ పౌడర్ మొత్తం కలిపేసుకోవాలి. వాటర్లో 2 ప్యాకెట్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాం కదా. ఈ కలుపుకున్నది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఈ బాయిల్ అయ్యే దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని చిక్కగా అయ్యేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలర్ చేంజ్ అయిపోతుంది మరిగేపాటికి. ఇంకా బాగా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు కొంచెం చిక్కగా అయిపోయింది కదా, ఇంకా ఒకసేపు ఒక 10 నిమిషాలు మరగనిచ్చామంటే చాలా చిక్కగా అయిపోతుంది సూపు. ఇది చలికాలంలోనే అని కాకుండా ఫ్రెండ్స్, ఒంట్లో బాగోకపోయినా ఏమీ తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు కూడా ఇలా కాసేసి ఇచ్చారంటే చక్కగా వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అలాగే నీరసం తగ్గి ఎనర్జీ వచ్చి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా చాలా చక్కగా తయారవ్వాలి. చూడండి, ఈ పౌడర్లో కార్న్ ఉంది కాబట్టి కార్న్ కనిపిస్తుంది, లేకపోతే కార్న్ దొరకదు. కావాలంటే కార్న్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ను బఠానీ ఉడికేటప్పుడే కార్న్ కూడా వేసి ఉడికిచ్చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, జలుబు చేసినా కూడా తొందరగా రిలీఫ్ ఇచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా చక్కగా తయారైపోయింది. ఇదే సూపు, కార్న్ అండ్ క్యారెట్ అండ్ బఠానీ మిక్స్డ్ సూప్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.